జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. వచ్చిన ప్రతి దగ్గర కూడా మేము కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకున్నాం. గతంలో కూడా చాలా మంది సస్పెండ్ చేయడం జరిగింది. ఎక్కడైతే కంప్లైంట్ వచ్చినాయో అందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నాం. మేము ఎంక్వైరీ కూడా వేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి 15 కూడా గవర్నమెంట్ నోటీసులో 1-2 ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఫైల్స్ కూడా నడుస్తా ఉన్నారు సస్పెన్షన్ కోసం. అలాంటి వాళ్ళే కూడా ఉన్నాయని చెప్పి నాకు వచ్చింది తెలిసింది. ఎవరైతే తప్పు చేశారో అందరి మీద యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. ఇప్పుడు ట్రైబ్స్ ఏరియాకి సంబంధించి ఎక్కడి నుంచి వైజాగ్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు చివరి వరకు కూడా ట్రైబ్స్ కొత్త డిస్ట్రిక్ట్ ఇచ్చారు. దాంట్లో కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గురించి కూడా మేము చాలా డీప్ గా దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. మాకు ఒక సపరేట్ గా ఆ ప్రాంతంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసామంటే డిస్ట్రిక్ట్ 2 విభజన చేసినప్పటికి కూడా ఇవన్నీ చేయకుండా అంటే 250 నుంచి 300 కిలోమీటర్లు ఉంది ఆ చివరి నుంచి చివరి దాకా. ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావాలి అంటే 5 నుంచి 6 గంటలు పడుతుంది. కాబట్టి ఇక్కడ సపరేట్ గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం. ఎలా చేస్తే బాగుంటుంది, పేరు ఏం పెడితే బాగుంటుంది, ఏ స్థాయి ఆఫీసర్ ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా డెప్త్ గా చేసాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదికిస్తాం. మండలాలకు సంబంధించిన 7 మండలాలు అవి కూడా 41.155 కాకుండా 45 కౌంటూర్ ఉంటే ముంపు ఎంత అవుతుంది, వీళ్ళందరూ ఎక్కడికి రీహాబిలిటేషన్ అవుతారు, మిగిలిపోయేది ఎంతమంది, అలా పాపులేషన్ వైజ్ కూడా చాలా చెప్పాక నేను చాలా లోతుగా మేము డిస్కస్ చేశాము. అవన్నీ కూడా ఈ మేము నేమ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ వే బాగుంటుంది వేరే తాదృశ్యం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. ఒక ఏరియాకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ అథారిటీగా పెట్టి ఒక మంచి ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఆనర్ చేసే విధంగా ఉంటుంది సార్ మీ నిర్ణయం? దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడతా ఉన్నాయి. మొత్తంగా ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వినతులు వచ్చినాయి జిల్లాలకు డిమాండ్స్? దాదాపు అన్ని జిల్లాలే చూసినాయి. అంటే అందరికీ కోరికలు ఉంటాయి. స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు. ఇప్పుడే సోదరులు అన్నట్టు పరిపాలన సౌలభ్యం కోసం మరీ దూరం ప్రయాణించకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. మాకేమీ ఇక్కడ బయాస్డ్గా కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో అంత లోతుగా కసరత్తు చేస్తున్నాం. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పిస్తాం. లాంటి కొంచెం విజయవాడలో ఉన్నాయి కదండి, అలాంటివి ఏమైనా కలుపుతున్నారు? Like we said, many representations have come. ఇక్కడ కలపాలి ఎన్టీఆర్ లో అంటే సైజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మళ్ళీ అగైన్ పాపులేషన్ మళ్ళా పరిపాలన అధికారులకి కావాల్సిన చెప్పే సౌలభ్యం అంతే కదా. అన్ని చూసుకుని మేము చేస్తాం. అన్ని అనుకున్నట్టుగా పేపర్లో వచ్చినట్టుగా అన్ని ఏమి లేవు. అక్కడ పరిస్థితులు బట్టి మంచి. థ్యాంక్ యూ.